హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం అవెంజర్స్ డూమ్స్డే గురించి ఒక 2 క్రేజీ థియరీస్ అయితే డిస్కస్ చేసుకున్నాం. ఈ థియరీస్ విన్నాక నిజంగా మీ మైండ్ పోతుంది. మార్వల్ గురించి అయితే మనందరికీ తెలిసే ఉంటుంది. ఎన్నో హిడెన్ డీటెయిల్స్, ఎన్నో హింట్స్ అయితే ఇస్తుందని. ఆ హింట్స్ని బట్టి అయితే కెప్టెన్ అమెరికా ఎత్తుకునే ఈ బాబు ఎవరు, టోనీ స్టార్క్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా, కెప్టెన్ హైడ్రా ఏమైనా రిటర్న్ అవుతాడా అని క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అవెంజర్స్ డూమ్స్డే నుంచి వచ్చిన ఫస్ట్ టీజర్ అయితే మీరు అందరూ చూసే ఉంటారు. స్టీవ్ అయితే ఒక బాబుని అయితే ఎత్తుకున్నాడు. ఈ సీన్ అయితే చాలా ఎమోషనల్ అండ్ స్లో మోషన్లో అయితే చూపించారు. మార్వల్ అయితే ఇలాంటి బేబీ సీన్స్ని అయితే వేస్ట్గా పెట్టి ఉండదు. బట్ ఈ టీజర్లో అంత స్పెషల్గా చూపించారంటే ఏదైనా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయ్యి ఉండొచ్చా. మార్వల్ ఫ్యాన్స్ అయిన కొన్ని లీక్స్ చెప్తున్న కామన్ పాయింట్ ఏంటంటే ఆ బేబీ అయితే టోనీ స్టార్క్ అవ్వచ్చు అని. దానికి ఏమైనా పాసిబిలిటీ ఉందంటే ఎస్ ఉంది. ఎండ్ గేమ్ మూవీలో అయితే మనకు స్టీవ్ టోనీ స్టార్క్ అయితే టైం ట్రావెల్ చేసి స్టోన్స్ కోసం బ్యాక్ వెళ్తారు. అప్పుడైతే టోనీ వాళ్ళ డాడీని అయితే మీట్ అవుతాడు. హోవర్డ్ స్టార్క్ అయితే క్లియర్గా చెప్తాడు తన వైఫ్ అయితే ప్రెగ్నెంట్ అని. ఇక్కడ మనకు బేబీ టోనీ గురించి అయితే ఆల్రెడీ హింట్ అయితే ఇచ్చారు. ఇంకో పాసిబిలిటీ ఏంటంటే అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ రిలీజ్ చేస్తున్నారు. అంటే ఈ సీన్ గురించేనేమో నాకైతే అనిపిస్తుంది. మార్వల్ గురించి అయితే మనందరికీ తెలిసే ఉంటుంది. చిన్న చిన్న లైన్స్ని తీసుకొని కూడా బిగ్ సెటప్ అయితే క్రియేట్ చేస్తుంది. సో టైమ్ లైన్ లాజిక్ ప్రకారం చూసుకుంటే స్టీవ్ అయితే బ్యాక్ వెళ్ళినప్పుడు ఆ సేమ్ టైమ్ లైన్లో ఉన్న హోవర్డ్ స్టార్క్ వైఫ్ అయితే ప్రెగ్నెన్సీ ఉంటుంది. అండ్ టోనీ స్టార్క్ అయితే అప్పుడు పుట్టడం కూడా జరుగుండొచ్చు. స్టీవ్ అయితే పెగ్గితో హ్యాపీ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నాడు. సో థియరిటికల్లీ చూసుకుంటే స్టీవ్ అయితే బేబీ టోనీని చూసే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ప్రొటెక్ట్ కూడా చేసి ఉండొచ్చు. టీజర్లో కనిపించిన ఈ బాబు కూడా టోనీ స్టార్క్ అయ్యే ఛాన్స్ ఇక్కడ కూడా క్లియర్గా కనపడుతున్నాయి. కొన్ని లీక్స్ ప్రకారం చూసుకుంటే డాక్టర్ డూమ్ అయితే మల్టీవర్స్కి బిగ్గెస్ట్ థ్రెట్ అయ్యే వాళ్ళని ఎలిమినేట్ చేస్తాడని ఉంది. ఎందుకంటే డాక్టర్ డూమ్కి అయితే ఒక రూల్ ఉంటుంది. తనకు నచ్చిన వరాన్ని సెటప్ చేసుకోవడానికి తను ఏదనుకుంటే అదే రైట్ అనుకుంటాడు. ఎవరి మాట కూడా వినడు. ఫ్యూచర్లో మల్టీవర్స్కి బిగ్గెస్ట్ థ్రెట్ ఎవరంటే అది టోనీ స్టార్క్. ఎందుకంటే టోనీ అంటే ఇంటెలిజెంట్, ఇన్వెంటర్, మాస్టర్ మైండే కాదు, ఫ్యూచర్లో టైం ట్రావెల్, మల్టీవర్స్ ట్రాకింగ్ టెక్ క్రియేట్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. సో డూమ్ అయితే థింక్ చేసి ఉండొచ్చు టోనీ అయితే డేంజరస్ అవ్వకుండా చూడాలని. ప్రజెంట్ ఎండ్ గేమ్లో ఇలాగో టోనీ స్టార్క్ చనిపోయాడు కాబట్టి స్టీవ్ ఉన్న టైం లైన్కి అయితే వచ్చి ఉండొచ్చు. అక్కడ యంగ్ టోన్ అయితే టార్గెట్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో కెప్టెన్ అమెరికా టీజర్లో చూసిన ఈ బాబు టోనీ స్టార్క్ అయ్యే పాసిబిలిటీ ఇక్కడే స్ట్రాంగ్గా ఉంది. ఆర్డీజీ అయితే తన ఇన్స్టాగ్రామ్లో చాలాసార్లు అయితే హింట్ ఇచ్చాడు. ఐరన్ మ్యాన్ వేస్ డాక్టర్ డూమ్ ఉన్న కామిక్ పోస్టర్ని 2 times అయితే పోస్ట్ చేశాడు. ఇక్కడ ఐరన్ మ్యాన్ గురించి అయితే రిఫరెన్స్ ఎక్కువగా ఉంది. సో మీకేమనిపిస్తుంది, ఐరన్ మ్యాన్ ఏమైనా రిటర్న్ అవుతాడా? ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఇంకో టాపిక్ ఏంటంటే కెప్టెన్ హైడ్రా ఏమైనా ఎంట్రీ ఇస్తాడా అని. అవెంజర్స్ డూమ్స్డే మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫ్యాన్స్ అయితే చాలా థియరీస్ అండ్ రూమర్స్ అయితే క్రియేట్ చేశారు. కెప్టెన్ హైడ్రా అయితే ఎంట్రీ ఇస్తాడని, తనైతే డాక్టర్ డూమ్ టీంలో ఉంటాడని. సో దీనికి ఏమైనా పాసిబిలిటీ ఉందా అంటే ఎస్ ఉంది. ఎండ్ గేమ్ మూవీలో అయితే ప్రొఫెసర్ క్లియర్గా చెప్తాడు టైం ట్రావెల్ చేసి బ్యాక్ వెళ్ళినప్పుడు ఏదైనా చేంజ్ చేస్తే ఫ్యూచర్ ఏం చేంజ్ అవ్వదు, జస్ట్ ఒక కొత్త టైం లైన్ క్రియేట్ అవుతుందని. సో స్టీవ్ రోజెస్ అయితే టైం ట్రావెల్ చేసి బ్యాక్ వెళ్ళి స్టోన్స్ని రిటర్న్ చేయడమే కాదు, పెగ్గితో అయితే హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటాడు. బట్ అప్పటికైతే రెడ్ స్కల్స్తో అయితే ఇంకో కెప్టెన్ అమెరికా ఫైట్ చేసి ఐస్లో అయితే ఉంటాడు. ఎండ్ గేమ్ కెప్టెన్ అమెరికా అయితే పెగ్గితో అయితే హ్యాపీ లైఫ్ లీడ్ చేయడమే కాదు, బక్కీని అయితే హైడ్రా నుంచి కాపాడడం జరుగుతుంది. సో దీనివల్ల ఒక కొత్త టైం లైన్ అనేది క్రియేట్ కూడా అయ్యి ఉండొచ్చు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఐస్లో ఉన్న ఈ కెప్టెన్ అమెరికా హైడ్రా వాళ్ళకైతే దొరుకుండొచ్చు. కెప్టెన్ అమెరికా లాంటి సూపర్ సోల్జర్ అయితే బ్రెయిన్ వాష్ అవుతే ఏమవుతుంది, కెప్టెన్ హైడ్రా లాంటి ఒక పవర్ఫుల్ ఈవిల్ వర్షన్ అయితే క్రియేట్ అవుతుంది. సో కెప్టెన్ హైడ్రా అయితే ఇక్కడ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ కెప్టెన్ హైడ్రా కూడా రిటర్న్ అవడానికి అయితే ఇక్కడ చాలా పాసిబిలిటీ అయితే కనబడుతుంది. సో ఇవన్నీ జస్ట్ థియరీస్ మాత్రమే, నిజం అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ కెప్టెన్ హైడ్రా ఏమైనా డూమ్ టీమ్లో ఉంటాడా, దీనికి ఏమైనా పాసిబిలిటీ ఉందంటే ఎస్ ఉంది. మల్టీవర్స్ అయితే క్రాక్ అవ్వడం వల్ల కెప్టెన్ అమెరికా వేరియంట్ అయితే రావడం 100% పాసిబుల్. డాక్టర్ డూమ్ అయితే మల్టీవర్స్ని కంట్రోల్ చేయాలంటే ఒక స్ట్రాంగ్ లీడర్ కావాలనుకుంటాడు. హైడ్రా కెప్టెన్కి అయితే ఎమోషన్స్ ఉండవు, డిక్టేటర్లో ఉంటాడు. ఆయన ప్రజలను అయితే మ్యానిపులేట్ చేస్తాడు. సూపర్ సోల్జర్ స్ట్రెంత్ ఎలాగో ఉంది కాబట్టి డాక్టర్ డూమ్కి అయితే పర్ఫెక్ట్ కాంబో అనొచ్చు. సో దీనివల్ల అయితే హైడ్రా కెప్టెన్ అయితే తన టీంలో తీసుకునే ఛాన్స్ చాలా ఉన్నాయి. మేబీ థియరీస్ అని నిజమవుతే మాత్రం థియేటర్స్ అనేది తగలడిపోతాయి. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. మీకేమైనా డౌట్స్ ఉంటే అయితే కామెంట్స్లో రాయండి, దానికైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.